చాలని వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పంప్ ఆపరేటర్లకు 25,000 వేతనాలు చెల్లించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ముస్తాబాద్ మండలం పంప్ ఆపరేటర్లు అసోసియేషన్ అధ్యక్షులు కొండిగారి పోషారాములు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ పంప్ ఆపరేటర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాలుగా పంచాయతీలోని నీటి సరఫరా కార్మికులుగా పనిచేస్తున్న మమ్మల్ని ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 9,000 జీతానికే సుమారుగా 16 గంటల వరకు పనిచేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వానికి పలుమార్లు తమ సమస్యలను తీసుకువెళ్లినప్పటికీ కూడా పరిష్కరించలేదని అన్నారు. పనికి తగ్గట్టు వేతనం చెల్లిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా నీటి సరఫరాకు సంబంధించిన పనులే కాకుండా ఇతర పనులను కూడా పంచాయతీ కార్యదర్శులు చెప్తూ తమపై ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారని పేర్కొన్నారు. 25,000 జీతం పెంపుతో పాటుగా రెగ్యులరైజేషన్ చేయాలని, లేని పక్షంలో పంపర్ ఆపరేటర్లందరం కూడా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. గౌరవనీయులైన పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి అయ్యామా మనవేమనగా, మేము ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నీటి సరఫరా సిబ్బందిని మేము ఒక కమిటీ ఏర్పరచుకున్నాం. మేము పొద్దున 4 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల దాకా పని చేయుచున్నాం. మా పనికి తగ్గ వేతనము ఇవ్వడం లేదు, మాకు ఎవరికి రెగ్యులర్ చేయడం లేదు. ఇట్టి వేతనం నుంచి అప్పుడప్పుడు డ్యూటీలకు బంద్ అయినప్పుడు వివిధ గ్రామాలలో కట్ చేయుచున్నారు. కాబట్టి వివిధ గ్రామాలలో కొంతమంది సిబ్బందిని తాకిలు కడగాలి, పొక్కలు తీయాలని నానా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి తక్షణమే మీరు స్పందించి గ్రామీణ నీటి సరఫరా సిబ్బందిని రెగ్యులర్ చేస్తూ వాళ్ళకి తగిన వేతనము ఇవ్వగలని మా యొక్క మనవి.